Today, let's learn 15th name of Lord Vishnu in Vishnu Sahasranama Stotra. ఈరోజు మనము విష్ణు యొక్క 15వ నామాన్ని నేర్చుకుందాము మీనింగ్ తోటి అర్థంతో. సాక్షి సాక్షి సాక్షి. సాక్షి మీన్స్ డైరెక్ట్ పర్సీవర్. సా ప్లస్ అక్షి. Lord Vishnu is the observer who minutely watches every movement and action in the universe. డైరెక్ట్గా గ్రహించేవాన్నే సాక్షి అని అంటాము. సా ప్లస్ అక్షి, ఇది రెండు పదాలు సంస్కృతం లోపల. సాక్షిని సా అక్షి. లార్డ్ విష్ణు భగవానుడు ఈ యొక్క సృష్టి లోపల అన్నింటినీ చిన్న చిన్న కదలికలను కూడా గ్రహిస్తూ ఉండేటువంటి వాడు. పర్సీవర్ అంటే గ్రహించేవాడు. నథింగ్ హ్యాపెన్స్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్ ద లార్డ్ సీయింగ్ ఇట్. ఆ భగవానుడు చూడకుండా ఈ యొక్క సృష్టిలో ఏది జరగదు. మెనీ పీపుల్ డూ రాంగ్ థింగ్స్ వితౌట్ ఎనీబడి సీయింగ్ ఇట్. మనకి కళ్ళతో కనపడించేటువంటి మనుషులు కానీ, ఈ మధ్య లోపల సీసీ కెమెరాలు కానీ అవి చూస్తున్నాయా, అవి ఉన్నాయా అని చూసి, అవి లేకుంటే మనము భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటాము. వెన్ దే డూ ఇట్ దే కన్సోల్ దెమ్సెల్వ్స్ థింకింగ్ దాట్ నోబడీ సీస్ దేర్ వికెడ్ డీడ్స్. ఆ యొక్క తప్పు పనులు ఎవరు చూడట్లేదని అనుకుంటారు. బట్ లార్డ్ మహావిష్ణు హూ ఈజ్ ఓమ్నీ ప్రెజెంట్ కాన్స్టాంట్లీ వాచెస్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ ఆల్ లివింగ్ థింగ్స్. ఈ యొక్క చరాచర సృష్టి చేస్తున్నటువంటి చిన్న చిన్న కార్యాన్ని కూడా ఆ మహావిష్ణువు ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు. దట్ ఈజ్ వై great teachers advise people not to do anything wrong even in private and caution us that even walls have ears. మనకి పెద్దలు చెప్పారు, గోడలకి చెవులు ఉంటాయి అంటే ఆ యొక్క ప్రోవర్బ్ యొక్క మీనింగ్ ఏంటంటే ఆ భగవంతుడు ఎల్లప్పుడూ చూస్తూనే ఉన్నాడు అని. ద విట్నెస్ డస్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ఎనీథింగ్. ఆయన చూస్తూ ఉన్నప్పటికీ దేనిలోనూ జోక్యం చేసుకోడు. ఆయన ఇంటర్ఫియర్ అవ్వడా అన్నమాట. జరిగేది జరుగుతూనే ఉంటుంది, జరపాల్సింది జరుపుతూనే ఉంటాడు. ఆయన చిన్న చిన్న ఒక్కొక్కరి కోసం యాక్షన్ తీసుకోడు అనమాట. మొత్తం హోల్గా యూనివర్స్ లోపల హోల్గా మంచి కోసం, అందరి మంచి కోసం ఏదో ఒకటి ఆయన చేస్తూనే ఉంటాడు ఎప్పుడు. ఏది అఫెక్ట్ చేయదు, ఆ భగవంతుణ్ణి ఏది అఫెక్ట్ చేయదు. ద సన్ ఇల్యూమినేట్స్ ఎవ్రీథింగ్. దానికి ఒక ఎగ్జాంపుల్గా కూడా చెప్తున్నారు. ఈ యొక్క సూర్యుడు అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. ఇన్ ద వరల్డ్ the sun illuminates everything in the world, and still the sun remains unaffected by the qualities and conditions of the things that it illuminates. ఇప్పుడు మురికి గుంట మీద, మురికి నీళ్ళ మీద సూర్యుని యొక్క కాంతి పడింది అనుకోండి, సూర్యుని కాంతి ఆ యొక్క మురికిని ప్రకాశింపజేస్తుంది తప్ప ఆ మురికికి ఉండేటువంటి యొక్క మలినాన్ని సూర్యుడికి ఏ మాత్రము అంటకుండానే ఉంటాడనమాట. సూర్యుని ఏది ఎఫెక్ట్ చేయదు, బట్ సూర్యుడు అన్నింటినీ ప్రకాశింపజేస్తుంటాడు. అలాగే భగవంతుడు అన్నింటినీ సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు, కానీ భగవంతుని అవి ఏవి అఫెక్ట్ చేయవన్నమాట. In the same way, the Lord who observes everything as a witness in is not affected by any action or the result of such action. ఆ యొక్క యాక్షన్ నుంచి కానీ, ఆ యొక్క యాక్షన్ నుంచి వచ్చే రిజల్ట్ కానీ ఆ భగవంతుణ్ణి ఏ విధంగా ప్రభావితం చేయవన్నమాట. భగవంతుడు చూస్తూ ఉంటాడు. అందుకే ఆయన పేరు సాక్షి సాక్షి సాక్షి. ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని భీష్మదేవుడు అంపశయ్య మీద పడుకొని ఉన్నప్పుడు కృష్ణ భగవానుని సమక్షం లోపల పాండవులకి చెప్పింది. దిస్ విష్ణు సహస్రనామ స్తోత్ర ఈజ్ సో పవర్ఫుల్. వై? బికాస్ Bhishma, when he was on the deathbed which was prepared by Arjuna, recites this Vishnu Sahasranama Stotra in the presence of Lord Krishna, so that the Pandavas will get the wisdom of Lord and then keep moving in their life in the positive direction. That's the reason why Vishnu Sahasranama Stotra is very powerful. And also to my knowledge, Vishnu Sahasranama Stotra Parayana chestunnappudu, whenever you are doing the Vishnu Sahasranama Stotra Parayana, even if there are some small mistakes, it is not a problem in this Kali Yuga. That is the reason why people recite Vishnu Sahasranama Stotra very extensively in this Kali Yuga and get the benefit, and finally take the Lord's feet as a shelter and finally liberate themselves to do the seva of Lord in the Vaikunta.
on continuous basis. Thank you so much for watching this video entirely, and I request you to subscribe to my channel and also share this channel with your friends who are reciting the Vishnu Sahasranama Stotra, because the one who is reciting Vishnu Sahasranama Stotra will be familiar with the names of the Lord, but they may not be knowing the names with meaning. That's the reason why this video helps them a lot. Kindly pass on this video to your friends who are reciting Vishnu Sahasranama Stotra. Thank you so much. Have a happy and blessed day.